నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మళ్ళీ జగన్ అధికారంలోకి రాబోతున్నారా? ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి హింట్ ఇచ్చిందా? 2 ఏళ్ల ముందే అధికారం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నోట రప్ప రప్ప అనే పదం ఎందుకు వస్తుంది? వైసీపీ 11 సీట్ల నుంచి అధికారం చేపట్టడానికి ప్రజల్లో బలం పెంచుకుందా? కూటమి నేతలకు ఇప్పుడు ఎందుకు వైసీపీ టెన్షన్ పట్టుకుంది? జగన్ చెప్తున్నట్లుగా కూటమికి చావు దెబ్బ తప్పదా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అధికారంలో ఉన్న కూటమి, విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ నేతల ధోరణిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారం లేనప్పుడే వైసీపీ నాయకులు రప్ప అని అంటున్నారని, ఇక పొరపాటున వారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజలే ఊహించుకోవాలి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ప్రభుత్వ కార్యక్రమంలో పథకాల గురించి వివరించాల్సిన సీఎం చంద్రబాబు రాబోయే ఎన్నికల అధికారం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుంచే నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో బాబాయిని గొడ్డలిపోటు, ఆ తర్వాత గుండె నొప్పి అని ప్రచారం చేశారని, ఆ నెపాన్ని ఇతరులపై నెట్టేందుకు నారాసుర రక్త చరిత్ర అంటూ దారుణంగా దుష్ప్రచారం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పదే జగన్ గురించి ఎందుకు ప్రతి సభలో జపం చేయాల్సి ఉంటుందని టీడీపీ క్యాడర్నే చర్చిస్తుందట. ప్రతి విషయానికి వైసీపీ గురించి తమ నేత మాట్లాడుతుంటే తమ్ముళ్ళకి నచ్చడం లేదట. మన పార్టీ చేసిన కార్యక్రమాలు, ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం వదిలేసి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటూ బాబు మాట్లాడటంపై జనసేన నేతలకు కూడా నచ్చడం లేదట. అందుకే ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రశ్న రావణ్పై చర్యలకు దిగాల్సి వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్తూనే వైసీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు ఇంకా కొనసాగుతున్నాయని చంద్రబాబు హెచ్చరించారు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని కొందరు సైకోలు విపరీతంగా అసభ్య పోస్టులు పెడుతున్నారని, ప్రజల జీవితాలకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా అదేమిటని నిలదీస్తే దాని భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అరాచక శక్తులను, అసభ్య పోస్టులు పెట్టేవారిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని, చట్టపరంగా ఉక్కుపాదంతో అణిచివేస్తామని స్పష్టం చేశారు. ఇదంతా జగన్ తీసుకువచ్చిన జగన్ 2.0 సూపర్ యాప్ డిజైన్ చూసి చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని, అందుకే చంద్రబాబు ఇలా ప్రతి స్టేజిపై వైసీపీ గురించే మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అంతగా కాకుండా ఇంటెలిజెన్స్ వైసీపీ అధికారంలోకి రాబోతుందని, ప్రజల్లో వైసీపీ బలపడిందని ప్రభుత్వానికి హింట్ ఇచ్చారట. వైసీపీ చేస్తున్న వరుస ఆందోళనలతో ప్రభుత్వం ఇరకాటంలో పడిందని ఇప్పటికే ఓ నివేదిక కూడా ఇచ్చిందట. అందుకే చంద్రబాబు ముందస్తు వ్యూహంలో భాగంగానే 2 ఏళ్ల ముందే బహిరంగ సభలో పదే వైసీపీతో పాటు జగన్ గురించే చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారట. నిజానికి చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో విరుచుకుపడటం వెనుక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ నేతల మైండ్ గేమ్ను, సోషల్ మీడియా అరాచకాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడం ద్వారా ఆ పార్టీని రాజకీయంగా కోలుకోకుండా చేయాలనేదే కూటమి ప్లాన్. మరి అధికారం పోయినా రప్ప అంటున్నారంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ పై అటు వైసీపీ క్యాంప్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.